హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్లో భాగంగా ఇమ్యూనిటీస్ టాస్క్ని అయితే పెట్టడం జరిగింది. ఇక ఇమ్యూనిటీస్ టాస్క్లో క్యాప్టెన్ అయినటువంటి డిమాన్ పవన్ ఇప్పటికే ఇమ్యూనిటీ సాధించిన కారణంగా క్యాప్టెన్ని పక్కన పెట్టేసి మిగిలిన 12 మందిని 6 గ్రూప్స్గా విభజించడం అయితే జరిగింది. ఆ గ్రూప్లలో ఒక్కొక్క గ్రూప్లో ఇద్దరిద్దరు సభ్యులు అయితే ఉన్నారు. ఆ ఇద్దరిద్దరు ఎవరు అంటే ఇమ్ము సంజన ఒక గ్రూప్, దివ్య సుమన్ శెట్టి ఒక గ్రూప్గా, తనూజ రీతు ఒక గ్రూప్గా, భరణి తనూజ ఒక గ్రూప్గా, హరీష్ ఫ్లోరా ఒక గ్రూప్గా, కళ్యాణ్ రీతు ఒక గ్రూప్, శ్రీజ రాము రాథోడ్ ఒక గ్రూప్. సో ఇలా 6 గ్రూపులను విభజించి రెండు గ్రూపులకి ఒకసారిగా టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ముందుగా ఇమ్మాన్యుయల్, సంజన, దివ్య సుమన్ శెట్టి గ్రూప్కి అయితే టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఆ టాస్క్ ఏమిటి అంటే ఒక రోప్వే మాదిరి ఒక స్లైడర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. స్లైడర్లో ఉన్న బాక్సులని అన్నింటినీ పగలగొడుతూ పైకి వెళ్ళి అక్కడ అరేంజ్ చేసిన స్టార్స్ని అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఇదే టాస్క్ 3 టీంలకు కూడా పెట్టడం జరిగింది. అయితే 2 టీంలకి అసలు రిజల్టే రాలేదు. ఆ 2 టీంలు ఏది అంటే భరణి తనూజ, హరీష్ ఫ్లోరా పోటీ చేసినటువంటి టీంలో ఇద్దరు ఫౌల్స్ గేమ్ ఆడారు. ఈ రౌండ్లో రిజల్ట్ అసలు లేదు అంటూ కెప్టెన్ డిమాన్ పవన్ అయితే ప్రకటించడం జరిగింది. ఈ టాస్క్లో కూడా హరీష్ మరోసారి తన వాదనను వినిపించి అర్థం పర్థం లేని వాదనతో ఆర్గ్యూ అయితే చేస్తున్నాడు. ఇక ఇమ్మాన్యుయల్, సంజన, దివ్య సుమన్ శెట్టి టాస్క్లో వీరోచితంగా పోరాడుతున్నట్టుగా ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. ఇక ఇమ్ము అయితే దివ్య సుమన్ శెట్టిని ఆపేసి మమ్మీ నువ్వు వెళ్ళి తీసుకురా, మమ్మీ నువ్వు వెళ్ళి తీసుకురా అంటూ సంజనానైతే పైకి వెళ్ళి ఆ స్టార్స్ని తీసుకొని రమ్మని అయితే ఇష్టం వచ్చినట్టుగా అరుస్తూ గట్టిగా చెప్తున్నాడు. అయితే ఈ టాస్క్లో దివ్య సుమన్ శెట్టి విజయం సాధించి ఇమ్యూనిటీ టాస్క్లో ముందు లెవెల్కి అయితే వెళ్ళారు. సో మొత్తంగా అయితే ఈ ప్రోమోను చూస్తుంటే ఇమ్యూనిటీ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వారు ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మీ అభిప్రాయం ప్రకారం ఏ ఒక్కరికి ఇమ్యూనిటీ వస్తే మంచిదని భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.